పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. అందరికీ నమస్కారం. పరుచూరి పాఠాలకు స్వాగతం. కింద శుక్రవారం పాఠం జరగల, అనారోగ్య కారణాల వల్ల. ఎంతమంది పిల్లలు మేము మిస్ అయ్యామని పెడితే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఓ స్టూడెంటు ఆ పాఠం ఆ క్లాస్ ఎగ్గొట్టాడు అనుకోండి, మాస్టర్ చెప్పింది ఇంకో స్టూడెంట్ దగ్గర నేర్చుకుంటాడు దాన్ని. కానీ టీచరే ఎగ్గొడితే ఆ పాఠం అలాగే ఆగిపోతుంది. అంటే పాఠం మాస్టరే చెప్పాలి, గురువే చెప్పాలి. సో ఇవాళ మీరందరూ ఎదురు చూస్తుంటారు కథ, దాని లక్షణాల కోసం. కథ అనేది మనిషికి ప్రాణం ఎలాంటిదో సినిమాకి కథ అలాంటిదండి. ముందు అది మీరు చూసుకోండి. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, గురుగారు మీరు గొప్ప రచయితే, కానీ మీ సినిమాలు కొన్ని పోతూ ఉంటాయి. ఓ సంవత్సరానికి 100-150 వస్తే 10-15 మాత్రమే ఆడతాయని. ఏ సినిమా నచ్చుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకని మనం రాస్తున్నాం, 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందులో 10-15 ఆడుతున్నాయి, మిగతా ఎందుకు ఆడలేదు? కథ నచ్చకుండా హీరో చేయడు, కథ నచ్చకుండా నిర్మాత తీయడు, కథ నచ్చకుండా దర్శకుడు డైరెక్ట్ చేయడు, అసలు కథ నచ్చకుండా రచయిత రాయలేడు కూడా. మరి ఎంతమందికి నచ్చి మీకెందుకు నచ్చట్లా అంటే ఏమో. అందుకే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పుకునే మాట ఒకటి ఏంటంటే, కథ ప్రేక్షకుడికి నచ్చాలి. అది ఎందుకు నచ్చుతుందో తెలీదు, ఎందుకు నచ్చుతుందో తెలియదు. అదే $1 మిలియన్ క్వశ్చన్. ఆ కథ రాయటంలో కనుక మనం కొన్ని సూత్రాలు అంటే రూల్స్ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్న రూల్స్ అన్నిటి ప్రకారం రాసినంత మాత్రాన ఆ సినిమా ఆడేస్తుందని కూడా అనుకోలేమండి. ఎందుకంటే ప్రేక్షకుడికి అది నచ్చుతుందో లేదో మనకు తెలియదు. ఆ పాయింట్. చాలా పెద్ద సినిమాలు, మా సూపర్ హిట్ సినిమాలు ఇండస్ట్రీలో చాలామంది, మీకు చెప్పాను ఒకసారి నేను, అసెంబ్లీ రౌడీ ఇండస్ట్రీలో నచ్చల, బొబ్బిల్ రాజా ఇండస్ట్రీలో నచ్చల, కర్తవ్యం ఇండస్ట్రీలో నచ్చల. మరి వాళ్ళందరితో కలిసి చూసి అనసూయమ్మ గారు అల్లుడు మీకు చెప్పాను నేను, ఆ సవేరా హోటల్లో ఎవరు నవల, మీరే నవ్వుకుంటున్నారని కూడా అన్నారు మమ్మల్ని. మరి అవే ప్రేక్షకుల్లోకి వెళ్ళినప్పుడు 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు ఆడేసింది. కాబట్టి ఏది ఆడుతుంది, ఏది ఆడదు అనేది దేవుడు కాదు నిర్ణయించేది, ప్రేక్షకుడు నిర్ణయిస్తాడు. అందుచేత సాధ్యమైనంత వరకు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక 23 లక్షణాలు, కథకు ఒక 23 లక్షణాలు ఇలా రాస్తే కొంచెం కథ బాగుండే అవకాశాలు ఉంటాయి. అంతే. అది మళ్ళీ ప్రేక్షకుడికి నచ్చే అవకాశం అని కూడా నేను అనట్లే. కథ బాగుంది, కథ బాగుండి ఆడకపోవచ్చు, కథ బాగోలేక ఆడకపోవచ్చు. ఈ రెండు కూడా మళ్ళీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రేక్షకులది. ముందు మనం మీకు ఒకసారి చెప్పాను నేను, అన్నగారు, నాగేశ్వరరావు అందరూ కూడా కథకిచ్చిన విలువ ఏంటో మీకు చెప్పాను నేను మొదటి పాఠాల్లో. 1-2-3 పాఠాల్లో మళ్ళీ మీరు చూసుకుంటే తెలుస్తుంది దాంట్లో ఎంత గౌరవించేవారు. కథే ప్రాణం అనేది, కథ లేకపోతే మేమెక్కడున్నాం బ్రదర్ అని వారు అనేవారు అని కూడా మీకు చెప్పారు. కాబట్టి ఆ కథ ఎలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వెళ్దాం. మొట్టమొదటి రూలు, కథ వేగంగా కాకుండా నత్త నడక నడుస్తూ ప్రేక్షకుడిని ఆకర్షించలేకపోయే ప్రమాదాన్ని నివారించాలి. కథ నత్త నడక అంటే ఏంటి? స్లో పేస్లో, వెరీ రేర్గా, ఆడవని కాదండి, వెరీ రేర్ ఫిలిమ్స్ ఆడతాయి వెరీ స్లో పేస్లో స్టోరీ నడవటం. ఆ స్టోరీ అంత స్లో పేస్లో నడిస్తే ఇవాళ కాదు కానీ 30sలో ఉండేదండి ఆ స్లో పేస్. అప్పుడు చూశారు. ఎందుకంటే అసలు గోడ మీద ఒక బొమ్మ కదలటమే వాళ్ళకు ఒక విచిత్రం, వెండి తెర మీద ఒక బొమ్మ మాట్లాడటం, అది వినటమే ఒక విచిత్రం. అలాంటి రోజుల్లో కథ కంటే కూడా ఒక సెల్యులాయిడ్ మీద ఒక సినిమా అనే వింత వినూత్న ప్రక్రియకి
అందులో వినోదాన్ని, అందులో విజ్ఞానాన్ని, అందులో వికాసాన్ని పొందుతా ఆ రోజుల్లో ప్రేక్షకులు ఆదరించారు. కానీ సినిమాలు ఎక్కువైన కొద్దీ దానికి కూడా తూకాలు మళ్ళీ కావాల్సి వచ్చింది. ఇది బాగుంటేనే ఆడుతుంది అనేది. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఇలా చాలా మంచి ఎంటర్టైన్మెంట్తో ఫాస్ట్గా తీసే ఒక హాలీవుడ్ డైరెక్టర్ని నువ్వు అసలు ఏదో జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి తీస్తున్నావు తప్ప అసలు ఏంటి కథ, కాసేపు నిలబెట్టి ఇది కథ ఇది అదే అని చెప్పాలి కదా అని అందరూ ఎక్కిరిస్తే ఒకసారి ఆయన సరే చాలామంది విమర్శకులు విమర్శిస్తున్నారు, నేనేదో కేవలం వినోదం కోసం ఏదో నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తున్నా అని, ఇప్పుడు మీకు మీ అందరూ మెచ్చుకునేలా సినిమా తీశాను, ఇది వచ్చి చూడండి అని తీశాడు. అంటే మన రాఘవేంద్ర గారు మంచి ఎంటర్టైన్మెంట్తో తీస్తాడు, అలాంటి డైరెక్టర్ అనమాట. ఏం తీసి ఉంటాడా అని ప్రేక్షకులందరూ వచ్చి కూర్చున్నారు అలా థియేటర్లో. ఒక ఆవిడ ఇంట్లోకి వచ్చింది కెమెరా, ఒక ఆవిడ ఇలా చూసుకుంది, కాఫీ పొడి లేదు, అయ్యో కాఫీ పొడి అయిపోయింది అనుకుని ఆ డబ్బాని మూతపెట్టి లోపల పెట్టి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి నడుచుకుంటూ వచ్చి బస్ స్టాండ్లో నిలబడి బస్సు వచ్చేదాకా అలా ఎదురు చూస్తూ బస్సు వచ్చినాక బస్సు ఎంతసేపు ఎక్కుతుందో ఎక్కి మళ్ళీ బస్సు బయలుదేరే కూర్చుని అలా కూర్చుంది బస్సు వెళ్ళింది. ఒక చోట ఆగింది, దిగింది. అమ్మయ్య అన్నారు జర, అమ్మయ్య దిగిందిరా బాబు ఈవిడ అని. అక్కడికి వెళ్ళి ఒక కిలో కాఫీ బిళ్ళలు కావాలి అని అడిగింది. అతను కిలో కాఫీ బిళ్ళలు తీసి అందులో వేసి తూచి ఆ కిలో ఈవిడికి ఇవ్వటానికి ఎంతసేపు పడుతుందో అదంతా రన్ అవుతుందండి. ప్రేక్షకుల్లో సహనం చచ్చిపోతుంది. ఏంటి మామూలుగా ఇలా అనగానే ఇలా పొట్లం వేస్తాం వచ్చేస్తాం ఇప్పుడు సినిమాలు చూస్తా అంటే మీరు, కానీ ఆడు తోస్తానే ఉన్నాడు చూశాడు ఇచ్చాడు. మళ్ళీ వచ్చిందండి, మళ్ళీ బస్ స్టాండ్. ఓరి నాయనో ఇప్పుడు బస్సు వచ్చేదాకా ఆగుతుంది కావాలనుకున్నారు జనం. బస్సు వచ్చింది, ఎక్కింది, మళ్ళీ బస్సు వెళ్తాంది వెళ్ళింది. ఇంటికి వచ్చింది, తలుపు తాళం ఎంతసేపు తెస్తుందో అంత తీసింది, లోపలికి వచ్చింది. ఆ కేజీలోంచి అన్ని తీసుకుని ఒక దీనిలో పోసుకుని పత్రంలో దాన్ని అలా చితకొట్టింది, కాఫీ పొడి అయింది. అది చూస్తున్నారు జనానికి అసలు అరిచేద్దాం అన్నంత కోపంలో ఉన్నారు. మెల్లగా దీన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి డికాక్షన్ పెట్టుకుంది. డికాక్షన్కి ఆగటానికి ఎంతసేపు పట్టిందో అంతసేపు పట్టింది. అది అయిన తర్వాత ఫైనల్గా కాఫీ కాసుకుని ఇలా తాగుతాడంటే బెల్లు టింగ్ టింగ్ అని అమ్మయ్య అని ఒకసారి అరిచారంట థియేటర్లో. ఈలోపు మెల్లగా నడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది. నా బొట్టాడు ఎదురుగా ఉన్నాడు. నమస్తే, ప్లీజ్ కమ్ ఇన్ అని. డూ యూ వాంట్ కాఫీ అనగానే థియేటర్లో జనం అందరూ లేచి నో 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 అని అరుస్తున్నారట. అంటే మళ్ళీ కుదురుతుంది, మళ్ళీ కాఫీ కాస్తుంది, మళ్ళీ ఇస్తున్నాను. కరెక్ట్ వీళ్ళు నో అని ఎప్పుడు అరిచారో అప్పుడు తెర మీదకి డైరెక్టర్ వచ్చాడు, రాఘవేంద్ర లాంటి డైరెక్టర్ వచ్చాడు. చూసారా, సహజంగా స్లోగా ఉంటే కథలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి నా సినిమానని అక్కడి నుంచి అరగంట నుంచి మిగతా గంటన్నర సేపు ఆయన అల్లాడించేసి ఆ సినిమాని ఆడించుకున్నాడు. ఇదొక వింతయి ఆ అరగంటను భరించడానికి జనం వెళ్ళటం మొదలెట్టారు. అంటే ఇలా కూడా సినిమా తీయొచ్చు అని నేర్చుకోవడానికి వెళ్ళారు. సో విద్యార్థులారా, మొదటి పాయింట్ ఏంటి, కథ నత్తనడక నడిస్తే కాఫీ కాసిన వాళ్ళనే ఉంటుంది. కథ వేగంగా, మరీ ర్యాకెట్ వేగంలో వెళ్ళక్కర్లేదు, విమాన వేగంలో వెళ్ళక్కర్లేదు, కానీ కనీసం బస్సు వేగంలోనో సైకిల్ వేగంలోనో రైలు వేగంలోనో దాని అవసరం. ఒకప్పుడు సైకిల్ వేగంలో నడవాల్సి వస్తుంది కదా, ఎందుకంటే అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి. ఒకసారి బస్సు వేగం, ఒకసారి రైలు వేగంలో వెళితే అలా వెళ్ళి ముగింపు దాకా కనుక మనం ఆ కథను కనుక తీసుకువెళ్ళగలిగితే ఆ కథ బాగుంటుంది. 2, చిత్రానికి ప్రారంభం చాలా విలువైనది. కథానాయకుడు ఎలాంటి వాడు, చిత్రం ఎటువంటిది అనే స్పష్టమైన అవగాహన ఆరంభంలోనే ప్రేక్షకుడు కలిగించాలి. దీనికి బెస్ట్ ఉదాహరణ మనం చెప్పుకున్నటువంటి ఖైదీ. మామూలుగా పాత రోజుల్లో అయితే ఏంటండి, ఏదో బండి దిగో రైలు దిగో ఇళ్ళు వస్తా ఇంటికి వెళ్తా ఒక పావు గంట 20 నిమిషాల దాకా పాత్రలను పరిచయం చేస్తా, ఆ ఆశయం మోటివ్ ఏం ప్రారంభం అవ్వదు.
ఫస్ట్ ప్లాట్ పాయింట్ మనం చెప్పుకున్నాం 35వ నిమిషం దాకా 32, 33, 34, 35లో వస్తుంది ఫస్ట్ ప్లాట్ పాయింట్. ఆ వచ్చే వరకు కూడా కథను అలా నడుపుతూ ఉండేవారండి. ఇప్పుడు ఖైదీ చూడండి, మీకు ఇలా ఓపెన్ చేయగానే అలా ఒక హీరో వస్తున్నాడు. అతను వచ్చి అలా ఒక కథని జనానికి పరిచయం చేశాడు. ఒక ఊరంక కోపంగా చూశాడు, ఒక ఊరంక కన్నీళ్లతో చూశాడు, అయిపోయింది. అంటే ఇందులో ఏదో అద్భుతమైన కథ ఉంది అని మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాం. చేసి నెక్స్ట్ సీన్లో ఏం చెప్పాం, ఫలానా వీరభద్రయ్యని చంపడానికి తిరుగుతున్నాడు వీడే అనుకుంటా అని అతని ఆశయాన్ని కూడా చెప్పేసామండి. అంటే వీరభద్రయ్య అంటే ఎవరు? రావుగోపాలరావు. రావుగోపాలరావు వారి పాత్రను ఇతను చంపబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసాం. ఇతను వీరభద్రయ్యని ఎందుకు చంపాలి? తెలుసు, ఏం జరిగిందో తెలియదు మీకు. ఇతనికి ఏదో నష్టం జరిగింది, అది అర్థమవుతుంది. ఆ నష్టం ఏ రూపంలో జరిగిందంటే మనం 3 రూపాల్లో మనం చూస్తామండి. ఒకటి తండ్రి రూపంలో, 2 అక్క రూపంలో, 3 డాక్టర్ సుమలత వేషం రూపంలో ఇన్ని నష్టాలు జరిగినాయి అనేది కథనంలో, కథ నడపటంలో మధ్యలో వచ్చినాయండి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకోవాలి, అలాగే మన స్వాతి ముత్యం చూశారనుకోండి, ఆయన మీద ప్రారంభమైనప్పుడు మీకు ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. ఈయనకి అదేదో తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా కాకుండా ఒక్కోసారి ఒక అద్భుతమైన ఫైట్తో ఇంట్రడ్యూస్ చేస్తారండి కొన్ని సినిమాల్లో మనకి. అలాగే మొన్న మనం చూసాం జనతా గ్యారేజీ. ప్రకృతిని ప్రేమిస్తా మీరు నమ్మరు, ఇదంతా మాయే, ఇది కాదు, అసలు ఏదో ఉండి ఉంటుందని అనుకుంటారండి. ఎందుకని ప్రకృతిని ప్రేమిస్తున్నటువంటి ఒక ప్రకృతిని ప్రేమించే మనిషి ప్రజా సమస్యల్ని ఎలా ప్రేమించాడు అన్నట్టుగా తీసుకెళ్ళాడండి కాదని. అది కూడా మీకు చాలా అందంగా, ఎందుకంటే ఇవాళ స్వచ్ఛ భారత్ అని మనందరం అనుకుంటున్నటువంటి సమయంలో మోడీ గారు మొత్తం భారతదేశం ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసిన ఈ సమయంలో మీకు జనతా గ్యారేజ్లో అది స్వచ్ఛ భారత్ లాగా మొదలయ్యేసరికి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు క్రియేట్ అయిపోయిందండి. అలా ఒక పాత్రని సృష్టించడంలో. అలాగే మీకు శ్రీమంతుడికి వెళితే పాటతో ప్రారంభిస్తాడండి. అక్కడ శ్రీమంతుడి పాత్రని తండ్రి వెళ్ళనటువంటి రామాలయానికి వెళ్ళి రామ 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 అనే పాటతో శ్రీమంతుల్లో, అంటే ఒక పాత్రని పాట ద్వారా పరిచయం చేస్తూ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయండి. అలా మీకు ఒక్కో చోట ఒక్కో రకంగా ఇలా పాత్రలను పరిచయం చేస్తూ ఉంటారు. పోకిరీలో ఒక రకంగా పరిచయం అవుతాడు, స్టేట్ రౌడీలో చిరంజీవి గారు ఒక రకంగా, కొండవీడి దొంగలో ఒక రకంగా, ఇలా మీరు చూస్తూ అంటే నరసింహనాయుడులో బాలయ్య బాబు ఒక రకంగా మీకు ఇలా పరిచయం అవుతూ ఉంటారండి. ప్రతి పాత్ర పరిచయం అయినప్పుడు, అంటే కథ ప్రారంభమైనప్పుడు నరసింహనాయుడులో ఏంటండి, హీరోతో ప్రారంభం అవుతుంది మీకు. అది ఒక 2 గ్రామాల మధ్య గొడవ అయితే ఒక బిడ్డను బలిదేవుడిగా చేయటం అనేటువంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో క్రియేట్ చేసి ఆ బలిదేవుడు హీరో అవుతున్నాడని మిమ్మల్ని విశ్వాసంలోకి తీసుకుని ఆ కథను నడపడం జరిగింది. అలా ఎప్పుడు కూడా రెండో పాయింట్ ఏమనుకున్నాం మనం, ఇప్పుడు కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్రారంభం అవ్వాలి. అంటే సినిమా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ప్రారంభం అవ్వాలి. కథానాయకుడు ఆశయం కానీ కథానాయకుడు పాత్ర విచిత్రంగా కానీ మీకు కనపడేట్టుగా ఉండాలి. చిత్రం రెండో భాగంలో ఘటన కానీ ప్రతిఘటన కానీ వింత కానీ విడ్డూరం కానీ మలుపులు కానీ లేకుండా ఉంటే ఆ కథ విసుగు పుట్టిస్తుంది. ఆ చిత్రకథ అంటే సెకండ్ హాఫ్ అందుకని అంటారు చూడండి, మీకు ఎప్పుడు కూడా సెకండ్ హాఫ్ బాగున్న సినిమాలు ఆడతాయండి. ఫస్ట్ హాఫ్ బాగోపోయినా ఆడేసిన సినిమాలు చాలా ఉంటాయండి. కానీ సెకండ్ హాఫ్ బాగోకుండా ఆడిన సినిమా ఏది నాకు తెలిసినంతవరకు లేదండి, ఇంక్లూడింగ్ మా నిప్పురవ్వ. ఫస్ట్ హాఫ్ కన్నుల పండుగగా ఉంటుంది మా నిప్పురవ్వ. మీకు అసలు ఫస్ట్ హాఫ్ చూసి ఫ్యాన్స్ అసలు ఎంత ఆనందపడ్డారు. కానీ సెకండ్ హాఫ్లోకి వెళ్ళేసరికి ఈ కథ పోయి ఇంకొక ఫ్యామిలీ స్టోరీ స్టార్ట్ అయ్యేసరికి జీర్ణించుకోలేకపోయారు ప్రేక్షకులు. సో మనం ఆ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్టులు కానీ మన ప్లాట్ పాయింట్లు కానీ అవన్నీ కానీ రాకుండా, అలాగే విషమ పరిస్థితులు క్రైసిస్లు క్రియేట్ చేసి ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి సెకండ్ హాఫ్లో అనేటువంటిది. వింత విడ్డూరం అంటే ట్విస్ట్ అండి. అలాగే ప్రతిఘటనలు ఇవన్నీ అంటే క్రైసిస్లు, అంటే మనం అనుకున్న దానికి ఎదురొచ్చేసి మనం చేయలేని పరిస్థితిని క్రియేట్ చేసి మనం చాలాసార్లు మన క్రైసిస్ ఉదాహరణలో కూడా చెప్పుకున్నాం.
అలాంటిది కనుక మీరు క్రియేట్ చేయకపోతే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కథ పడిపోతుంది. అకస్మాత్తుగా చిత్రకథను ముగించటం ప్రేక్షకుడిని నిరాశకు గురి చేస్తుంది. ఇది మనం చెప్పుకున్నాం. పెద్ద సినిమా ఉదాహరణ చెప్పుకున్నాం మనం. స్టాలిన్ చెప్పుకున్నాం మనం, చిరంజీవి గారు. అంటే ఊహించకుండా అలా ముగిసిపోకూడదండి. ఆయన ఏదో సాధిస్తాడు అని మనం విశ్వాసం కల్పింపజేసి ఆ కథని అలా ముగించకుండా ఇంకో రకంగా కనుక మీరు ముగించుకుంటా కనుక వెళ్ళేటైతే అది చాలా ప్రమాదంలో పడిపోతుంది ఆ కథ. అలాగే వాన నిజమైన అంటే మనం ముగింపులోకి వెళ్ళినా కూడా సడన్గా అతను వదిలేసి వెళ్ళిపోవటం. దేనికైనా సరే మనం ప్రిపేరింగ్ ది ఆడిటోరియం అని ఒకటి నేర్చుకున్నామండి. నువ్వు ఎందుకని అలాగే ఒక మాట కూడా చెప్పుకున్నాం, యు నో యువర్ ఎండింగ్ అనే మాట కూడా చెప్పుకున్నాం స్క్రీన్ ప్లేలో మనం. అంటే ముగింపు ఏమిటో నీకు తెలుసు కాబట్టి ఆ ముగింపుని నచ్చేలాగా కథను నడుపుకుంటా తీసుకెళ్ళాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, నిజానికి మామూలుగా చెడగొట్టబడినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి సినిమాలు చాలా తక్కువ ఆడతాయండి. కానీ ఆ కథా రచయిత, ఆ దర్శకుడు అద్భుతంగా దాని కథనం రాసుకుని అదే కథని దాన్ని యాక్సెప్ట్ చేయించారు మనందరితో. సౌందర్య గారిని వెంకటేష్ బాబు పెళ్లి చేసుకోవడం అనేది మనని ఒప్పించారు. అలాగే పవిత్ర బంధం, కండిషనల్ మ్యారేజ్ మన ఇండియాలో ఉండవండి. అవి లేని కథని కూడా ఉన్నట్టుగా ఊహింపజేసి మనకి నమ్మించేసి ఆ సినిమాను ఆడించగలిగారు వాళ్ళు. అంటే కథ ఏదైనా అవనివ్వండి, మీరు దాన్ని ఏం చేయాలి, అకస్మాత్తుగా ముగించాలి. అక్కడ ఏదైతే ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటాడండి ప్రేక్షకుడు, వెంకటేష్ బాబు రియలైజ్ అయ్యి సౌందర్యని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, పవిత్ర బంధంలో తనను స్వీకరించాలని కోరుకుంటాడు. ఆ స్వీకరించేటువంటి కథ కనుక నడపకుండా వెంకటేష్ బాబు ఆ అమ్మాయిని వదిలేసి అమెరికా వెళ్ళిపోయి సినిమాని ఆడిస్తామనండి, ఇంపాసిబుల్ అండి, ఆడించలేరు. అంచేత అకస్మాత్తుగా సినిమాలో కథల్ని ముగించకూడదు. ఇంతకు ముందే చూసిన కథ కానీ చూడటానికి ఏముంది అనిపించే విధంగా కానీ కథ ఉండకూడదు. అంటే ఎప్పుడు మొన్న చూసిన సినిమా అలానే ఉందరా ఇది అంటూ ఉంటారండి. ఒక్కోసారి మీరు ఆడియన్స్ గమనించలేదు, మొన్న వచ్చింది నా సినిమా ఏంటది, ఆ సినిమా ఈ సినిమా ఒకటే అన్నట్టు ఉంటాయండి. వెరీ రేర్గా బయటపడతాయండి అట్లా. లక్కీగా అలా బయటపడిన సినిమాలు మొన్న 2 సినిమాలు ఉన్నాయండి మీకు, టెంపర్ను పటాసు. కథలుగా చూస్తే 2 స్టోరీ ఐడియాలు ఒకటేనండి, కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఐడియాలు మారబట్టి బతికిపోయినాయి అవి. అంటే చూసిన సినిమానే అయినా మరెందుకు చూశారండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఐడియా మారింది. టెంపర్లో కథనం వేరు, పటాసులో కథనం వేరు. అలా కొంచెం గ్యాప్లో కూడా వచ్చినాయండి. అలా గ్యాప్లో రాకపోబట్టే మా అశోక్ చక్రవర్తి, ధ్రువ నక్షత్రం దెబ్బతిన్నాయి. అదే 2-3 వారాల గ్యాప్ వాటికి కూడా దొరికితే దాని ఎక్స్ప్రెషన్ వేరు, దీని ఎక్స్ప్రెషన్ వేరు. కానీ ఒకే రోజు పడేసరికి ఏమవుతుందంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏది బాగుందనే దాని మీద చర్చ మొదలైపోతుందండి. ఇలా పాత రోజుల్లో కూడా ఆ నాగేశ్వరరావు వీళ్ళ సినిమాల్లో కూడా ఒకే రోజు ఒకే కథతో 2 సినిమాలు చాలా రిలీజ్ అయినాయండి. ఒకటి దెబ్బతినేది, ఒకటి ఆడేది. అలా కథ చూసిన కథ లాంటిది పక్కనే కనుక వస్తే చాలా ప్రమాదం ఉంటుంది. అట్లా చిత్రకథలో అనేక పర్యాయాలు పూర్వకథ అంటే ఫ్లాష్ బ్యాక్ చొప్పిస్తే కథ నడక బాగోదు. ఒక్క విశ్వనాథ్ గారికి మాత్రం ఇది యాక్సెప్టెడ్ థీసిస్ అండి, థియరీ. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒప్పించలేరండి. అంటే ఒక చోట ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. లేదు మరీ చివరిలో తప్పదు ఈ ఒక్క ముక్క చెప్పాలి అంటే చెప్పుకోవచ్చు. కానీ 10 నిమిషాలు చెప్పి మళ్ళీ కథ ఆపి, మళ్ళీ 10 నిమిషాలు చెప్పి మళ్ళీ కథ ఆపి, మళ్ళీ 10 నిమిషాలు ఇలా ఫ్లాష్ బ్యాకులతో కథ చెప్పటం అనేది అతి ప్రమాదకరమైంది. అంటే ఆడవా అంటే నేను మళ్ళీ సేమ్ అదే మాట చెప్తానండి, ఆడించేది మనం కాదు, ప్రేక్షకుడు. ఎప్పుడు ఆడతాయంటే అంత అద్భుతంగా అన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ వచ్చినా కూడా నువ్వు ఆ కథనాన్ని ప్రేక్షకుడికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే ఆడుతుందండి. సామాన్యంగా చెప్పలేమండి. ఎందుకని టూ మెనీ టైమ్స్
వెనక్కి ముందుకు తిరుగుతుంటే విసుగు పుట్టేస్తుందండి జనానికి. అది పాత్ర తనలో తాను మాట్లాడుకునే పద్ధతి సంభాషణతోనే కొత్త విషయాన్ని స్ఫురింపచేయటం కంటే దృశ్యంతో ఆ విషయాన్ని చెప్పగలిగినప్పుడు ఆ పద్ధతినే అనుసరించడం మంచిది. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారండి. ప్రతి పాత్రను అలా ఫ్రీజ్ చేసి వాళ్ళ మనసులో మాట వాళ్ళు ఏం చేయబోతున్నారో మీకు చెప్తూ ఉంటారు. పైకేమో ఇలా నవ్వుతూ ఉంటారు, లోపలేమో నిన్ను పంపించడానికి చేస్తున్నాను లేవే అంటూ ఉంటుంది అమ్మాయి. ఇది సీరియల్స్ వరకు ఓకేనండి, ఎందుకంటే ఆ పూటకి అయిపోతుంది అది. కానీ సినిమాలో నువ్వు అలా చెప్పుకుంటూ వెళ్తా అంటే ప్రేక్షకుడికి విసుగు పడుతుందండి. ఎందుకని, నువ్వు సీరియల్ అంటే 550 ఎపిసోడ్లు 950 ఎపిసోడ్లు ఇలా వేసుకెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నడుపుకోవాలి, అలా సాగలాక్కోవాలి దాన్ని. కానీ సినిమా అంటే ఏంటి, నీకు 2 గంటలు 2 గంటల 10 నిమిషాలు 2 గంటల 15 నిమిషాలు మ్యాక్సిమం 2 hours 40 minutes సినిమాలు వస్తాయి ఈ మధ్యకాలంలో. కొంచెం పెద్ద సినిమా అంటే 2 hours 40 minutes అంతవరకే వస్తూ ఉంటాయి మీకు సినిమాలు. ఈ 2 గంటల 40 నిమిషాల్లో అతన్ని అలరించేది, ప్రేక్షకుడు మెచ్చేది, వాళ్ళకి నచ్చేది మాత్రమే ఉంచాలి తప్ప ఇలా మనలో మనం మాట్లాడుకుంటా అలా చేయకూడదండి. వెంకటేశ్వరరావు కూడా మేము కథ రాసేప్పుడు ఎప్పుడైనా నేను పొరపాటున షాట్ పక్కన అతను పక్క నుంచి విన్నాడు అంటే కేకలేసేవాడు, రే ఎన్నాళ్ళు చేస్తాం రాది అని. ఎక్కువ మీరు కేఎస్ఆర్ దాస్ గారు ఆ రోజుల్లో అలాంటి సినిమాలు చూస్తే మీకు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఓ పాత్ర అలా వచ్చి ఇలా తలుగుతుందండి ఓహో అని, అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్తారు అని. అంతమించి మార్గం లేదా మనకి అనేవాడు ఆయన. అంటే ఈ విషయం ఇలా దొంగచాటుగా వినటం కాకుండా రియలిస్టిక్గా డ్రామాలోంచి ఏమన్నా బయటపడేయగలమా అనేవాడండి ఆయన. అంచేత అలా తనలో తను మాట్లాడుకోవటాలు, దొంగచాటుగా వింటాలు ఇలాంటివి కాకుండా డ్రామాతో కథని నడపాలి. అలా ఇంకోటి ఏమన్నారండి, సంభాషణతో ఎప్పుడు కొత్త విషయాన్ని చెప్పొద్దండి. మొన్న మనం సంభాషణ 24 రూల్లో కూడా చెప్పుకున్నాం ఇది. ఎందుకంటే పొరపాటున ఆ సంభాషణ వినకుండా అతను పక్కాడంగా చూసి మాట్లాడుతున్న టైంలో కనుక ఈ డైలాగ్ వెళ్ళిపోతే తర్వాత సీన్ ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాదు. కొంచెం చేస్తామండి, నేను కూడా ప్రజాస్వామ్యంలో ఒక షార్ట్తో ఒకటిను ఒక డైలాగ్తో ఒకటి తీసా, నేను చేసా. అది ఏంటి, ఈ సంగతి తెలిస్తే జరాసంధరాయుడు ఏమైపోతాడో అనగానే ఎంటీ ఫ్రేమ్లోకి అని అలా నూతన్ ప్రసాద్ గారు వచ్చారు, గొల్లు నవ్వారండి. అంటే ఆ డైలాగ్ విన్నారు కాబట్టి నవ్వారండి. ఆ డైలాగ్ కనుక వినుండకపోతే నూతన్ ప్రసాద్ అలా ఎందుకు పైకి వచ్చాడో అర్థమయ్యేది కాదు జనానికి. అలాగే ఇంకో షాట్ కూడా నూతన్ ప్రసాద్ గారు ఇంకో ఆవిడతో ఉన్నటువంటి ఒక ఫోటోని అక్కడ వాల్ పోస్టర్గా వేస్తే ఆ అమ్మాయి కొడుకు పేడ తీసి కొడతాడు, అక్కడ పోస్టర్ మీద కొడతాడు వైవిజీ గారు. ఆ వైవిజీ గారు నూతన్ ప్రసాద్ గారు పోస్టర్ మీద కొడతాడండి. అలా కొట్టగానే ఇమ్మీడియట్ షాట్ ఏమవ్వాలి, ఈ ఇసిరినటువంటి పేడ ముద్ద వెళ్ళి పోస్టర్ మీద పడాలి. కానీ ఆ ఇసరగానే నేనేం చేశానంటే ఇలా అని అక్కడున్న నూతన్ ప్రసాద్ అంత క్లోజ్ ఇక్కడ పెట్టి ఆయన రియాక్ట్ అయ్యేట్టు తీసా. బాగా తీశాను అనుకున్నా, ఒకవేళ ఆ షాట్ చూడకుండా ఇటు చూస్తే మళ్ళీ ఈ షాట్ అర్థం కాదు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. కథని నడిపేటప్పుడు అద్భుతంగా నడపాల్సిన అవసరం ఉంది. కథను అద్భుతంగా మలచాలి అన్న అభిప్రాయంతో అనేకమైన విషయాలను చూపిస్తే కథకి నష్టం జరుగుతుంది. ఇది మా తెలుగు తల్లి గొప్ప ఉదాహరణ అండి. మొట్టమొదటి నేనేం రాసుకున్నాను, ఇది కథ అనగనగా 4 అన్నదమ్ములు ఒకే రకంగా ఉంటారు. నలుగురికి 150 ఎకరాల పొలం ఉంటుంది, 600 ఎకరాలు. ఈ నలుగురు మధ్య కలిపి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని పరుచూరు గోపాలకృష్ణ అనే ఒక రిక్షా డ్రైవరు పుల్లర యొక్క తమ్ముడు ప్రేమిస్తాడు. గొడవ అవుతుంటే కాలేజీ పిల్లలందరికీ మధ్యాహ్నం అన్నం పెట్టేటువంటి మా తెలుగు తల్లి అని పిలువబడే ఒక మెస్ ఆవిడ, అన్నపూర్ణమ్మ లాంటిది, ఆవిడ వీళ్ళని ఎలా కలిపింది అనేది కదండి. వింటే ఎంత చక్కగా ఉంది. దీనికే కనుక ఆర్డర్ వేసుకున్నట్టయితే ఆ సినిమా మరొక చంటి అయ్యి ఉండేదండి. కానీ దీనికి మేము ఆర్డర్ వేసుకోకుండా దురదృష్టంగా
ఆ రోజుల్లో ఉన్న బ్రాకెట్లు అసలు దాదాపు 11-12 అంశాలు ఉంటాయండి. మీరు మాతిలు నవ్వుతారు. ఏంటి వీళ్ళకి వచ్చు కాబట్టి వీళ్ళకి తెలుసు కాబట్టి ఇన్ని పాయింట్లు, ఇన్ని సన్నివేశాలు. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగుంటుంది, కానీ ఒక దాంట్లోంచి ఒకటి వెళ్ళదండి. అక్కడే చచ్చిపోయింది కథ. కాబట్టి మీరు అందరూ విద్యార్థులారా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, నాకు ఇన్ని తెలుసు కదా, ఈ కథలో వీటన్నింటినీ దూర్చేద్దామని మాత్రం అనుకోవద్దు. ఒక్క చిన్న అంశం మీద కూడా ఒక అబ్బాయి చచ్చిపోయి ఏకగా బుట్టాడిని చంపేశాడు అనేది ఇంత కథ. ఎందుకు చూశారు 2 గంటలు? ఓ మర్యాద రామన్న ఒక పేదాళ్ళని తోలేసేస్తే నా పొలంగా నాకు కావాలని వచ్చి ఆ ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లాడు. ఇంతేగా కదా, మిగతా అంతా ఎక్స్ప్రెషన్. కాబట్టి కథని అద్భుతంగా మలచాలని అనేక విషయాలు మాత్రం మీరు తీసుకోవద్దండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మొన్న 26 సూత్రాల్లో చెప్పుకున్నది ఇక్కడ కూడా ఒకటి చెప్పుకునేది ఏంటంటే, సినిమా కథని కథలాగా దృశ్యాలతో అభినయాలతో వెళ్ళాలి తప్ప మోర్ ఏ డైలాగ్ ఓరియంటెడ్, అంటే సంభాషణ పరంగా మాత్రం మీరు సినిమా కథని నడపొద్దు. ఎందుకంటే మీరు ఈ సంభాషణలతో కనుక తీసుకెళ్ళేటైతే అతి ప్రమాదకరమైన దీనిలో పడిపోయి ఇది చాలా దెబ్బ కొడుతుంది మీకు అనేటువంటిదండి. 10వ పాయింట్, కథలో నూతనత్వానికి ప్రయత్నించాలి. కథలో నూతనత్వానికి ప్రయత్నించాలండి. అంటే ఆల్వేస్ ఇంతకు ముందు ఈ పాయింట్ చూడలేదు అనుకున్న పాయింట్లను మీరు చూడండి. శుభలగ్నం పౌరాణికాలకు పాత్ర కావచ్చు, కానీ తెలుగు సినిమాలకి భార్య భర్తను అమ్మే పాయింట్ కొత్తదేగా. అలాగే ప్రతిధ్వని డ్యూటీ కోసం భార్య భర్తను లాఠీతో కొడితే ఆ కుటుంబం అంతా ఆవిడని వేరు చేస్తే ఆవిడ పడే మదనేంటి, కొత్త పాయింట్ అండి. ఇలా ఒక్కొక్క ఊరిని కాపాడటానికి ఒక బిడ్డనే దానం చేశాడు ఊరికి నరసింహనాయుడు అండి. తన చేతుల్లో అన్యాయంగా ఒక పిల్లడు చచ్చిపోయాడని ఆ కుటుంబం దగ్గరికి వాళ్ళ అన్నయ్యలాగా వచ్చి వాళ్ళందరినీ పోషించాడు సమరసింహారెడ్డి. ఇవన్నీ కూడా ఎందుకు ఆడుతున్నాయండి? ఆల్ ఆర్ నావెల్ పాయింట్స్. కొత్త కొత్త పాయింట్లతో కనుక మీరు కథల్ని తీసుకున్నట్టయితే, అంటే కథకి పాయింట్ ఎక్కడ దొరుకుతుందో మీకు చెప్పాను నేను మొన్న లక్షణాల్లో. ఎక్కడ దొరుకుతుంది? సమాజంలోనే దొరుకుతుందండి. సమాజంలో మీరు వెతుకుతుంటే ఆ వెతికే దానిలో నుంచి మీకు ఒక అద్భుతమైనటువంటి కథ పుడుతూ ఉంటుంది. ఇప్పుడు 10 పాయింట్లు అయినాయి. 11వ పాయింట్ నుంచి ఇంకో క్లాస్ చెప్పుకుందామండి. మళ్ళీ కథలో సంఘర్షణ ఉండాలి. ఇది మీ డైరీలో, మీ సినిమా కోసం డైరీ పెట్టుకుంటే ఆ డైరీలో రాసుకోండి.